హలో నమస్తే అండి. హైడ్రా అనేది మన మహానగరానికి అంటే హైదరాబాద్ మహానగరానికి ఎంత తలమానికంగా పనిచేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దీనికి కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ గారిపై ఆక్రమణదారులు లేదా అక్రమదారులు 63 కేసులు పెట్టారు. అయితే అంతమంది ఒకేసారిగా అన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి మన ముందు నాగశ్రీనివాస్ గారు ఉన్నారండి, అనలిస్ట్ గారు. ఆయన అడిగి ఈ విషయం మీద మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. అయితే హైడ్రా అనేది మనకి ఎంత బాగా పనిచేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దీని మీద ఎంతో పట్టు సాధించి ఉన్న ఏవి రంగనాథ్ గారు కమిషనర్ గారు, అయితే ఆయన మీద ఆక్రమణదారులు 63 కేసులు పైగా పెట్టారు. అయితే ఆయన మీద అంతలాగా అన్ని కేసులు పెట్టడానికి కారణం ఏంటి? కొంతమంది ఆ 63 కేసుల్లో 15 నమ్మి మోసపోయారు. పాపం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి ఏమీ చేయలేని ఇందిరమ్మ ఇల్లు ఆదర్శం గవర్నమెంట్ ఇచ్చినా కానీ వాటిలోకి వెళ్ళలేని ఒక ఉంటది కదా, వెళ్ళి ఇందిరమ్మ ఇల్లులో ఉండాలంటే ఉండలేని ఒక ఫీలింగ్తో వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. మిగతా అన్ని స్వార్థం కోసం పెట్టినవి ఆక్రమంగా, దానివల్ల ఉపయోగం పొందారు, పైకి వచ్చారు, ఎంతో మేలుగా ఇంకో 4-5 బిల్డింగులు కట్టుకున్నారు. అప్పుడు ఆక్రమించి చేసుకున్నా కానీ ఈ రోజు రూపాయి సంపాదించగలిగారు. అలాంటి వాళ్ళని వదిలివేసింది. మిగతా వాళ్ళు నలిగిపోయిన మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి దారి చూపించే హైడ్రా ముందడుగు వేసింది. దానికి నిదర్శనం వెనకమాల ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగే వెళ్ళింది తప్ప ఈయన మీద వేసినవి కూడా భయంతోనే. ఆయన అందే నిజం. కోర్టు కూడా తీర్పు ఇచ్చిందంటే తీర్పును స్వాగతిస్తారు, కానీ భయం అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్, ఒక గవర్నమెంట్ ఉద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేది 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడలేనిది కూడా ఈరోజు మళ్ళీ చంద్రబాబు టైంలో చూసాం. కానీ మళ్ళీ 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నలిగిపోవడం అని ఎంప్లాయర్స్ పరంగా చేదరబుట్టే విధానం చూసాం గవర్నమెంట్ ఎంప్లాయర్స్ని. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉన్నాడు, ఆడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని మళ్ళీ ప్రపంచానికే చూపించారు. ఇక్కడ కదిలింది ఈ హైడ్రా ఎన్నో దేశాలని కదిలిచ్చింది, ఎన్నో ఆక్రమణల్ని కూల్చేసింది. అది చాలు. హైడ్రా అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది, ఆక్రమణ అనగానే ఈయన పేరు గుర్తొచ్చింది. అది చాలు. ఆయన ఎంత బాధ పెట్టినా హింసించిన. హైడ్రా వల్ల చాలా మేలు జరిగింది, మన గ్రేటర్ హైదరాబాద్ సిటీకి చాలా మేలు జరుగుతుంది. అలాగే కొంతమంది బాధపడుతున్నారు కూడా, కొన్ని ఆక్రమణదారులు అనుకోవచ్చు, లేకపోతే ఎవరైతే ఎప్పుడో ఎన్నో ఏళ్ల నుంచి మేము ఇల్లు కట్టుకున్నాం కదా దాన్ని కూల్చేస్తున్నామంటే వాళ్ళు చాలామంది కొంచెం బాధపడుతున్నారు. కొన్ని శాపనార్థాలు కూడా పెట్టిన జనాభాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలు ఉన్నాయి. అయితే అసలు హైడ్రా వల్ల హైదరాబాద్ మహానగరానికి ఉపయోగం ఉందా లేదా? ఎందుకు లేదండి ఉపయోగం. సాయంకాలం ఒక చిన్న వర్షం, 5 నిమిషాల వర్షానికి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి నైట్ జాబు ఇంటికి వెళ్ళే టయానికి వెరీ గుడ్ చేదర పుట్టేది జనానికి. అవునండి, తిట్టుకుంటేవాడు బండి ఒక్క ఆగిపోతే ఆ టయానికి ఆ బండి రిపేర్ లేక బండి ఎందుకు వేసుకుని వచ్చానా బయటికి అని ఒక బాధతో ఇంటికి వెళ్ళేవాడు సార్. వర్షం పడితే ఒక రోడ్డు ఆపేసి ఆడు టైం 6 గంటలు 8 గంటల డ్యూటీ చేస్తే 8 గంటలు మళ్ళీ వర్షానికి 9 గంటలు అర్ధరాత్రి 12ంటికి ఇంటికి వెళ్ళిన సమయాలు కూడా చూశారు సార్ హైదరాబాద్ జనం. టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ కాంగ్రెస్లో కానీ ఎన్నైనా కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు. దానికి ఫుల్ స్టాప్ పెడదాం అని రేవంత్ రెడ్డి గారు దిగారు. ఒక సిన్సియారిటీ అయిన ఒక గవర్నమెంట్ అధికారిని రంగంలోకి దింపాడు. ఈయన టీఆర్ఎస్లో చేశాడు, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఈయన కాదు, మార్పు అనేది కావాలనుకున్నాడు. చూసావా, ఆ మార్పుకి ఎదురుగా నిలబడి కొంతమంది పోలీసు సాయం తీసుకుని కానీ ముందుకు వెళ్ళాడు. చూసావా, అదే మనం మెచ్చుకోవాల్సింది. ప్రతి ఉద్యోగి ఈరోజు మెచ్చుకుంటున్నాడు. అట్లాగే పార్కులు సాయంకాలం పూట పిల్లలు ఆడుకోవడానికి కానీ వసతులు లేవు. చిన్న చిన్న స్కూల్, గల్లీకి వచ్చే స్కూల్లో ఉన్న ఆటల మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కానీ ఈ పార్కులు ఏర్పడటం, ఈ చెరువుల చుట్టూ ఏర్పాటు చేయటం వల్ల పిల్లలు ఒక 10 నిమిషాలు ఆడుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒక్కసారి ఇంతకుముందు నెక్లెస్ రోడ్ అది దానికే వెళ్ళేవాళ్ళు. నెక్లెస్ రోడ్ అదే ఇక హైదరాబాద్ అంటే అదే కనపడేది. కానీ ఇప్పుడు చందానగర్ మొదలు పెట్టుకోవచ్చు, దుర్గం చెరువు మొదలు పెట్టుకోవచ్చు, ఇటు మెహదీపట్నంలో చెరువు గట్టుకు ముసుకుపోవచ్చు, కృష్ణకాంత్ పార్కు చెప్పుకోవచ్చు. 4-5 ఉన్నాయి. ఆదరణ అనేది పెరిగింది. డెవలప్మెంట్ కావాలంటే ఒక పార్కుతో పాటు మిగతా అన్నీ ఉండాలి. అన్ని వసతులు ఉన్నప్పుడే ఏదైనా అవుట్ అయింది. ఏదో ఒకటి పడింది అనుకో దానికి వస్తుంది కదా. అన్ని రకాలుగా ఆలోచించి ఒక తెలివిగల కమిషనర్ తీసుకొచ్చే ముందుకు నడిపారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు హైడ్రాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఇది ఇతరులు అంటే మన బీజేపీ వాళ్ళు కానీ లేదా టీఆర్ఎస్ వాళ్ళు విమర్శించేది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించేది ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి లేదా రేవంత్ రెడ్డి పార్టీకి అంటే ఆయన ప్రభుత్వాన్ని కొమ్ము కాసే విధంగానే ఉంది తప్ప, ఇది కక్షపూరితంగా చేసే పనులుగానే ఉన్నాయి తప్ప అందరికీ సమన్యాయం జరిగేలాగా లేదు హైడ్రా అనేది ఈ ప్రత్యర్థులు విమర్శించే ఒక మాట. దాన్ని మీరేమంటారు?
14 చోట్ల ఓడిపోయింది. హైదరాబాద్లో అడుగు పెట్టే హక్కే లేదు రేవంత్ రెడ్డి గారికి, మీరు అన్నట్టు ఒప్పుకుంటా. ఓకే. కానీ జూబ్లీ హిల్స్లో రీసెంట్గా ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఓడిపోయి ఇండిపెండెంట్గా ప్లస్ వేరే పార్టీ పరంగా కూడా ఓడిపోయిన వ్యక్తి వచ్చాడు. హైడ్రా ఎక్కువగా మొదలుపెట్టిందే జూబ్లీ హిల్స్లో. ఓకే. కాంగ్రెస్ పార్టీలోనే దిగాడు. అవునండి. కానీ అంత మెజార్టీ వచ్చి గెలిచాడంటే ఆయన ఎమ్మెల్యే గారు గెలిచారంటే ఇంకేం కావాలి? జనం ఆదరించినట్టే కదా. ఇప్పుడు హైడ్రా దాటం వల్ల ఎంతో మంది లబోదిబో సోషల్ మీడియా లబోదిబో అన్నారు. కానీ ఈ రిజల్ట్ చూసి ఆ చెరువులు బాగు చూసి హైడ్రాకి జై కొట్టారండి బయటకు వచ్చి. పెద్ద పెద్ద వాళ్ళు హైడ్రా గురించి కంప్లీట్లు ఇస్తున్నారు. మరి ఇంకా పెండింగ్ ఉండేయండి. కంప్లీట్ ఏ రోజు వచ్చి దాని ఎదురు చూస్తుంది హైడ్రా. అట్లా వచ్చిన కంప్లీట్ మొత్తానికి చిన్న గల్లీలో ఆక్రమణ కూడా తొలగించి దానికి విముక్తి ఇచ్చారు. హైడ్రా అనేది చాలా మీరు చెప్పినట్టు చాలా బాగా పనిచేస్తుంది, కాదంటలేదు. అయితే ఏంటంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇది కొన్ని మతాల వాళ్ళని, లేదా సపోజ్ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ కాలేజీలు అయ్యే ఉన్నాయి, ఒక సామాన్యులు లేదా ఒక పేదవాళ్ళ మీద చూపించిన కొరడా జులిపించినంతగా హైడ్రా అనేది వాళ్ళ మీద కానీ కొన్ని అతి పెద్ద కట్టడాలు ఆక్రమించి కట్టుకున్న ముస్లిం సామాజిక వర్గం చేసిన కొన్ని కట్టడాలని ఏమీ చేయలేకపోతుంది. దీనికి ఏమైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే అందరి విషయంలోనూ సమంగా పనిచేస్తుందా? కొంతమంది పార్టీలు హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే పాకిస్తాన్ లెక్కన చూసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అవునండి. అటు వెళ్తే ఏదో చేసేస్తారు, ఏదో చేస్తారని. కానీ అక్కడ ఓల్డ్ సిటీలో మన హిందువులే ఎక్కువ ఉన్నారు, మన హిందూ దేవాలయాలే ఎక్కువ ఉన్నాయి. తెలుసా మీకు తెలియదు కానీ అక్కడ ఆక్రమణ అనేది పెరిగింది, ఖర్చు ఒప్పుకుంటాం. కానీ రీసెంట్గా హైడ్రా వెళ్ళి అటు షాపులు ఇటు షాపులు తీసేసింది. ఒక ఎమ్మెల్యే వచ్చి బయటకు వచ్చి ఎగిరాడు. ఎగిరినా కంట్రోల్ చేశారు, సమాధానం చెప్పారు. మళ్ళీ అక్కడ షాప్ అనేది పడలేదు, ఆ రోడ్డు విముక్తి అనేది వచ్చింది. అవునండి. అది చాలదా? ఇప్పుడు కొంతమంది అభిప్రాయం అండి, ఫాతిమా కాలేజ్ అసదుద్దీన్ ఓవైసీ గారు అవ్వచ్చు, ఫాతిమా కాలేజ్ కూడా ఒక చెరువు కబ్జా చేసే కట్టారు, నిర్మించారని చాలామంది అభిప్రాయం. అయితే హైడ్రా విషయంలో హైడ్రా అనేది దాని మీద కూడా కొరలా జూలిపించాలి కదా, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. కంపల్సరిగా జరిగింది, నోటీసులు ఇవ్వటం జరిగింది. వాళ్ళు టైమింగ్ అడిగారు, ఆ టైం పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి. అవునండి. ఒక 3 తరాల భవిష్యత్తు ఆలోచించే ఏదైనా అడుగు. ఒక కాలేజీ ఉందంటే దానికి పర్మిషన్ ఉంటుంది సార్. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏ నోటీస్ వచ్చినా కానీ మినిమం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పర్మిషన్ ఉంటుంది. ఆలోగా వాళ్ళు ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు అది అక్కడ దాకా జరిగి అది ఒకటి ఎట్లా వెళ్తారు? కంపల్సరిగా దానికి కూడా ఉంటుంది, దానికి తగ్గట్టు ఆయన చేసుకుంటాడు. ముస్లిమ్స్ అంటే నిజంగా పాకిస్తాన్ అనుకోవద్దు సార్. ఓకే, కాంగ్రెస్ పార్టీని ఆదరించేది వాళ్ళు అందుకు. అవునండి. అవును. ఓన్లీ కుల రాజకీయం చేసే పార్టీలు మిగతా పార్టీలు. కానీ టీఆర్ఎస్ కూడా అంత కనపడలేదు. కానీ ఒక బీజేపీ ఎప్పుడు చూసినా మీద పడిద్ది కానీ ఏం చేయలేదు. ఉదాహరణ మీకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వెళ్ళిద్ది, కలుపుకుని వెళ్ళిద్ది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఏంటి నోటీసులు ఇవ్వాలి, గవర్నమెంట్ పరంగా చర్యలు ఉంటాయండి. కాంగ్రెస్ పార్టీ అంటే అదే ఉదాహరణ. నోటీసు ఇచ్చారు, దాని ప్రకారమే జరిగిద్ది. ఏదో ఎమ్మడికి వెళ్ళి కూల్ చేయాలి వాటికి సంబంధం లేదు కదా సార్. ఒక పెద్ద నిర్మాణం కాబట్టి మరి కాలేజీ అంటే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇల్లు అంటే ఇంకో చోట చూపిస్తున్నారు, నీకు ఏదైనా కట్టుకోవడానికి ఏదైనా ఇంకోటి ఇప్పిస్తున్నారు కదా. కాలేజీ ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదు కదా సార్. దానికి ల్యాండింగ్ కావాలి, పిల్లలకి ఎంతమంది ఆ దగ్గరలో ఉన్న రావాలన్నా కానీ వాళ్ళకి రవాణా సౌకర్యాలు కానీ ఒకటి కాదు సార్, 10 ఉంటాయి. 10 ఆలోచించాలంటే కొంత టైం ఇస్తారు. ఆ టైమింగ్ ప్రకారం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయనకి కేటాయించారు. ఆ లోపు చూస్తారు. ఇప్పుడే నిందలు వేసేద్దామంటే కుదరదు కదా సార్. ఇదండి మన నాగ శ్రీనివాస్ గారితో హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది, అటు పేదవాళ్ళ మీద జులిపించినంత ఇదిగా పెద్దవాళ్ళ మీద లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీద కూడా ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అన్న విషయాన్ని నాగ శ్రీనివాస్ గారు బాగా వివరించారండి. నమస్కారం నాగ శ్రీనివాస్ గారు.